హైదరాబాద్ లో భార్యని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించిన భర్త కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న గుండెపోటుతో భార్య ఇందిరా చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త నర్సింహులు. కుటుంబ సభ్యులకి అనుమానం వచ్చి నిలదీయడంతో హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్టు చెప్పాడు నర్సింహులు. లంగర్ హౌస్ ఎస్ఐ రఘుతో భార్య ఇందిరాకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. ఆమె కుటుంబ సభ్యులు దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ జోగ్పేట్ నుంచి అందిస్తారు. రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అయితే హైదరాబాద్లో తన భార్యను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి జోగిపేటకు తీసుకొచ్చాడు. తన భార్యను జోగిపేటకు అంటే గుండెపోటుతో చనిపోయిందని చెప్పి నమ్మించే ప్రయత్నం చేయగా మాత్రం ఇటు బంధువులకు ఎవరైతే మృతురాలు ఎవరైతే ఉన్నారో ఇందిరా కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో ఇటు భర్త నర్సింహులు మాత్రం నిలదీయగా తానే చంపినట్టు ఒప్పుకోవడం జరిగింది. అసలు ఎందుకు నర్సింహులు తన భార్యను హత్య చేయడానికి గల కారణాలేంటి, అసలు హత్య చేయడానికి గల కారణాలేంటి, అదేవిధంగా ఫస్ట్ సాధారణ మరణంగా చిత్రీకరించి ఆ తర్వాత హత్య చేశానని చెప్పి అసలు ఎందుకు ఒప్పుకున్నాడు, అసలు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకోవడానికి ఎన్టీవీతో పాటు ప్రస్తుతం ఇందిరా కుటుంబ సభ్యులు వారి అమ్మ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అండి, మీకు అసలు నిన్న మీ బావ ఎప్పుడు ఫోన్ చేసిండు, అసలు ఏం జరిగింది? 8 గంటలకు ఫోన్ చేసి పొద్దున 8 గంటలకు ఇట్లా మీ చెల్లెలు చనిపోయిందని చెప్పిండు. ఎందుకు చనిపోయింది ఎట్లా అన్నా అంటే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పిండు. ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు, ఈసారి కొత్తగా చెప్తున్నావు అని చెప్పిన. అంటే పక్కింటి వాళ్ళని ఫోన్తో మాట్లాడిండు. ఆయన ఫోన్ మాట్లాడలేం, మరి పక్కింటి అని చెప్పిన మాకు. ఒకసారి మా బాగా ఫోన్ ఇయ్యండి అని చెప్పింది. ఫోన్ ఇస్తే చనిపోయింది అని చెప్పిండు. ఎట్లా చనిపోయిందంటే ఇట్లా నొప్పి వచ్చింది 5 గంటలకు జన్మం తీసుకొని రాసిన, నేను పండుకుంటా అంటే పండుగ పెట్టేసిన అంతే అని చెప్పింది మాకు. సరే మరి మాకు అక్కడనే రమ్మన్నాడు. బద్దలు రమ్మంటే అక్కడ రాదు, మేము ఇచ్చిన అందులు కాబట్టి మీరు అందులకే రావాలని చెప్పినాం. అంటే లేదు మీరు అక్కడనే రమ్మని మాకు ఫోర్స్ చేసిండు. మేము కూడా ఫోర్స్ చేసినాం. మేము ఇచ్చిన అందులకే కాబట్టి ఇక్కడ రమ్మని చెప్పినాం. ఇక్కడ వేసుకుని అతను వచ్చిండు. అమ్మ చెప్పమ్మా, అంటే మీ అల్లుడికి ఇట్లా 2 భార్యలు ఉన్నట్టు అంటున్నారు. అసలు ఎందుకు, అంటే మీ కూతురు కాదని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మేము మాకు తెలియదు సారు. చేసుకొని పిల్లగాడు పుట్టి ఎత్తుకొని వచ్చిన దాకా తెలియదు. వాళ్ళ తండ్రి చచ్చిపోయిండు. మేము అందరం పోయినాం. పోయి శవం తీసుకుపోయి బందకాడికి తీసుకుపోయినారు. కాళ్ళు అందరం కడుగుతాం కదా, ఆమెను కాళ్ళు కడిగితే తోలుకొచ్చిండు. వద్దా అని మా పిల్లలు నా కొడుకులు పోయిన అడ్డం. పోతే వరకల్లా బరాబరి కడుతుందని ఉంగుళం పట్టిన వదిలేసి వచ్చి ఆమెతోటి కాళ్ళు కడిగిపించాడు. ఇక ఆమెను తోలుకొచ్చుకొని ఇంట్లో నుంచి ఏం కొట్లాడుకున్నారు, ఏం కథ మాకు తెలియదు. ఇక పిల్ల కాళ్ళు కడిగేవారి దాకా 2వ భార్య అని మాకు తెలియదు. మేము చేస్తామన్నాం, ఉంచుతామన్నాం కానీ మాకు తెలియని వేయలేదు. పిల్లలు కాలేరు. ఇప్పుడు మరి ఇద్దరు కలిసి ఉంటున్నారా? ఆమె ఒక అంతస్తులు ఉంటుంది, ఇంకొక అంతస్తులు ఉంటుంది. ఒకటే అపార్ట్మెంట్ 4 అంతస్తులు కట్టిండు. ఒకటి కిరాయికి ఇచ్చుకున్నాడు. ఒక దాంట్లో ఆమె ఉంటుంది, ఒక దాంట్లో ఏముంటుంది, ఒక దాంట్లో కిరాణా షాప్ పెట్టుకున్నారు. అంటే ఎందుకమ్మా, అంటే ఇంత చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చంపి మళ్ళీ మామూలుగా అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని చెప్పి నమ్మించడానికి వచ్చిన అవసరం ఏందని మీరేమనుకుంటున్నారు? మేమేమనుకుంటలేము. మేము నమ్మిస్తే నిన్న అందరం డాక్టర్ కట్టుకొని పోయినాము. మేము పోయేవరకల్లా పిల్లలు రాలేదు శవము. మేము పోయినాక వచ్చినాక అడిగితే కూడా ఇక ఏమీ అనలేడు. ఇక అనే వరకల్లా మా పిల్లకు ఆవేశం వచ్చింది. 1-2 కొట్టిండ్రు. ఎవరికైనా ఆవేశం వస్తుంది కదా, కొట్టిండ్రు. కొట్టగానే వాళ్ళ సర్పంచ్ తోటి మాట్లాడుకున్నారు. ఎట్లనో మగ పిల్లలు పోయి కొట్టినాక ఇక మళ్ళీ ఇంకొక ఆయన ఆ ఊరు ఆయన్ని అడుగుతుంటే నేను నోటికి బట్ట పెట్టి మా అమ్మ కాళ్ళ మీద కూర్చున్నది, నేను చంపినా అన్నాడు. నిర్ణయం చేయాలి, అందులోకి రాకుండా చేయండి. నా పిల్ల ఎట్లా పోయిందో ఆయన కూడా పోయింది. 5 లక్షల రూపాయలు మా చెల్లెలు పెట్టిన 15 రోజుల బంగారం కూడా ఆయనతో కట్టుకుంటు సార్. మీరు ఎందుకు అమ్ముకున్నా, ఎందుకు తీసుకున్నాను కూడా అతను విచారించలేదు. ఎట్లయినా వాళ్ళ ఇంటికే కాక తీసుకున్నాను. కూతురికి బలి తీసుకున్నటువంటి నరసింహులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని చెప్పి మాత్రం వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ రమేష్, శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ లో భార్యను హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించిన భర్త కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న గుండెపోటుతో భార్య ఇందిరా చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు భర్త నర్సింహులు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి నిలదీయడంతో హత్య తానే చేసినట్టుగా ఒప్పుకున్నాడు.
ఆ పక్కనున్న ఆర్ఎంపీని తీసుకొచ్చి నా భార్యకు హార్ట్ అటాక్ వచ్చింది ఒకసారి చూడండి అని చెప్పి ఆయనకు కూడా తీసుకొచ్చి చూపించిండు. చూసితే ఆయన కొంచెం పల్స్ గిల్స్ అవి చూసి లేదు ఈమె చనిపోయిందని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అదే విషయం వాళ్ళ డిసీజ్డ్ వాళ్ళ అన్నకు చెప్పిండిన ఈ డేవిడ్ అనే మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ఆయన ఇన్ఫార్మ్ చేసినాడు. తర్వాత ఈ అమ్మాయిని చూసి కొంచెం ఆ లిప్స్ దగ్గర టీత్ మధ్యన కొంచెం ఇంజురీ అయింది. అది చూసి గట్టిగా అడిగారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఏదో 2 దెబ్బలు వేసారు, అదైతే వాస్తవం. కొట్టిన తర్వాత ఇతను నేనే చంపిన అనే మాట కన్ఫ్యూజ్ చేసినాడు అన్నట్టు. అంటే ఇంకోటి ఈ అమ్మాయి కిరాణా షాప్ నడిపిస్తుంది కదా, ఆ కిరాణా షాప్ దగ్గరికి సిగరెట్లు అవి కొనడానికి వచ్చేటోళ్ళు కాల్స్ చేస్తారు అనేది కూడా ఇతను చెప్పే ఆరోపణ భార్య మీద. అందువల్లనే వేరే ఏదో అనుమానం, వేరే ఎవరితోటో ఈమె ఇల్లీగల్ పెట్టుకున్నదనే అనుమానం తప్ప అది ఎక్కడ